తెలంగాణ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించింది. అంతేకాకుండా స్వయంగా ఏర్పాట్లను సైతం పరిశీలించింది. రాష్ట్ర అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుంది. దానిలో భాగంగా 100 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దించింది. గతంతో పోలిస్తే రెట్టింపుగా సుమారు 20,000 కేంద్ర బలగాలు ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. ఈసారి గతంలో కాకుండా మరింత పగడ్బందీగా ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంపై సిఈసి ప్రక్షాళన చేపట్టింది. పనితీరు, వచ్చిన ఇన్పుట్లను పరిగణలోకి తీసుకుని ఐఏఎస్ అధికారులను సైతం బదిలీ చేసింది. ఈసీ నిర్ణయంతో రాష్ట్రంలో అలజడి రేగింది. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు పంచారన్న ఆరోపణలతో సిఈసి చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. తెలంగాణలో ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న స్కెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్తో పాటు ఓటర్లను ప్రలోభపెట్టే ఇతర వస్తువులను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో డబ్బు హవాలా రూపంలో చేతులు మారుతూ ఉంటుంది. అంతేకాకుండా మద్యం కూడా తరలిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 469 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో బూత్ల గుర్తింపు ఇప్పటికే పూర్తి కాగా అభ్యర్థులు, ధన ప్రవాహం వంటి వాటిపై కట్టడి చర్యలు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్ అమలుకు కఠిన చర్యలు అమలవుతూనే ఉన్నాయి. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు జిల్లాల వారీగా పగడ్బందీగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు అవసరమైన పోలింగ్ కేంద్రాలు మొదలు పరిశీలకులు, నిఘా బృందాలు అన్నీ సమకూర్చుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిశీలకులను ఈసీ నియమిస్తోంది. రిటర్నింగ్ అధికారుల పనితీరును సైతం ఈసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీరంతా గుర్తించిన అంశాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. మరోవైపు డబ్బు, లిక్కర్ రవాణాను అడ్డుకోవడంలో కీలకమైన చెక్పోస్టులను స్థానిక పోలీసులకు పూర్తి స్థాయిలో అప్పగించడం వల్ల ఆ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈసారి రెండంచెల చెక్పోస్టుల విధానానికి ఈసీ శ్రీకారం చుట్టింది. స్థానిక పోలీసులకు అదనంగా సిఆర్పీఎస్ బలగాలను చెక్పోస్టుల వద్ద మోహరించారు. తెలంగాణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎలక్షన్స్ అని దేశవ్యాప్తంగా ముద్రపడిపోయింది. ఆ విషయం మునుగోడు ఎలక్షన్స్తో బయటపడింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నాయన్న ఫిర్యాదులు ఈసీ దృష్టికి వెళ్లాయి. ప్రభుత్వ వాహనాలను సైతం తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. షెడ్యూల్ వచ్చిన 24 గంటల్లోనే జిల్లాల సరిహద్దుల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా పెట్టారు. 24/7 రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనే దానిపై అబ్జర్వేషన్ పెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం తెప్పించుకుంటోంది. లిక్కర్ గోదాములు, వైన్స్ల్లో ఎంత స్టాక్ ఉంది, రోజుకు సేల్స్ ఎంత మేర అమ్మాలి అనే దానిపై రికార్డులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి అన్ని వైపుల నుంచి ఈసీ తెలంగాణను పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో త్రిముఖ పోరు రాజుకుంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయి. అంతేకాకుండా కామారెడ్డి నుంచి అటు కేసీఆర్, ఈటెల, రేవంత్ రెడ్డి పోటీకి దిగడంతో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. కాబట్టి ఇప్పుడు మరిన్ని గొడవలు, రిగ్గింగ్ జరిగే అవకాశమూ లేకపోలేదు. అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయన్నమాట. సో ఈసారి ఎన్నికలపై ఈసీ మరింత ఫోకస్ పెట్టింది.